4,000 రూపాయలు ఎంతమంది తాతమ్మలకి ఇచ్చినావు, అమ్మమ్మలకి ఇచ్చినావు? ఇవాళ ఎంతమందికి తులం బంగారం ఇచ్చినావు? ఎంతమందికి స్కూటీలు ఇచ్చినావు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? 2 సంవత్సరాల్లో కనీసం భాగ్యనగర్లో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ చుట్టుపక్కల జిల్లాలో ఒక్క తట్ట మోరంబోష దాఖలాలు, దాఖలాలు. ఇవాళ తెలంగాణకు రాజధాని, తెలంగాణ రైజింగ్ అని చెప్పి గ్లోబల్ సమ్మిట్ పెట్టినావు. 5,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. ఎక్కడున్నాయి అవి? 5,70,000 కోట్ల పెట్టుబడులు ఎక్కడున్నాయి? ఒక్క యూనిట్ అన్న ప్రారంభించినవా? ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చినవా? కనీసం దాని ద్వారా అందాల పూట్ల ఖర్చు పెట్టే పైసలు కూడా రాలే. దావోస్ 2 సార్లు పోతివి, 2,18,000 కోట్లు వాళ్ళ పెట్టుబడులు వచ్చినట్టు ఏడమైనా అవన్నీ ఏమి? ఇవన్నీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? ఎన్ని పెట్టుబడులు వచ్చినావు? ఎన్ని యూనిట్లు ప్రారంభించినావు? ఇవాళ ఢిల్లీ పోయి ఢిల్లీకి మూటలపై చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సంపాదించిన పెట్టుబడులన్నీ కూడా ఇలా ఏఐసిసి భవన్లోకి పెట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించడానికి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెట్టుబడి పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. టీపీసీసీ కాదది, టీ4సి తెలంగాణ కరప్షన్ కలెక్షన్ కమిషన్ కాంగ్రెస్.